హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆదిత్య ద్వారా సూర్య నిర్దోషి అని బయటకు రాబోతున్నాడు. మరి ఇక ఆదిత్య ఏం చేయబోతున్నాడు? ఆదిత్య సాక్ష్యాన్ని ఎలా సంపాదించబోతున్నాడు? ఆనంద్కి హెల్ప్ ఎలా చేయబోతున్నాడు? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే కోర్టులో సూర్య తరపున జ్యోతి వాదిస్తుంది కదా, కానీ సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఇక జ్యోతి అయితే ఓడిపోతుంది. కేస్ మళ్లీ వాయిదా వేస్తారు. ఇక తర్వాత ఆ కేస్ ఆనంది వాదిస్తానని ఇక అందరికీ చెప్తుంది. వాయిదా వేసిన కేసును నేను వాదించి మా నాన్న ఎలాంటి తప్పు చెయ్యలేదని ఇక నేను నిరూపిస్తాను అని చెప్పి ఆనంది అయితే ఆ కేస్ టేకప్ చేస్తానని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే, ఎలా కుట్టి, సాక్ష్యాలు లేకుండా నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇక బెయిల్ కూడా ఇవ్వలేదు. నాకు చాలా బాధగా ఉంది. నేను సూర్య ఎప్పుడూ కూడా విడిపోలేదమ్మా. పెళ్లి అయినప్పటి నుండి ఇప్పుడే నాకు దూరమయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎంతో ఇష్టంగా బ్రతికాం. అలాంటి నా సూర్య మీద ఈరోజు ఇన్ని నిందలు పెడితే నిన్ను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి జ్యోతి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. తన అమ్మానాన్నల కన్నీటికి కారణమైన వాళ్లను వదిలిపెట్టను, ఎలాగైనా సాక్ష్యం సంపాదించి వాళ్ల అంతు తేరుస్తాను అని చెప్పి కుట్టి అయితే ఇలా జ్యోతికి ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా ఇక కేసు రేపు వాయిదాకు వేయడంతో ఆనంది కేసు వాదిస్తానని చెప్పిందని ఇక జడ్జిమెంట్ జడ్జిస్తాడు. ఇక దాంతో అందరూ కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఇక మురళి అయితే సునందాకు కాల్ చేసి, సునందాగారు, మీకు ఇష్టమైన సంబంధాన్ని తీసుకొచ్చాను. మీకు తగిన సంబంధం. అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుంది. ఇక రేపే మంచి ముహూర్తముంది. వెంటనే మీ అబ్బాయిని తీసుకొని గుడికి రండి. రేపే ఇక పెళ్లికాని చేద్దామని చెప్పి మురళి అయితే సునందాకు కాల్ చేస్తాడు. ఊర్వశికి ఆదిత్యకు పెళ్లి చెయ్యాలని. దాంతో ఇక సునంద అయితే, తప్పకుండా మురళి, రేపే నా కొడుకు ఆదిత్యని తీసుకొని గుడికి వస్తాను. రేపు ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి ఇక్కడ సునంద అయితే పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అక్కడిక కుట్టి మాత్రం తన నాన్నను జైలుకు పంపించిన వాళ్లను వదిలిపెట్టేది లేదు అని చెప్పి సరైన సాక్ష్యాల కోసం కుట్టి వెతుకుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఆదిత్య కుట్టి దగ్గరికి వస్తాడు. ఏంటి ఆనంది, మీ నాన్న కేస్ నువ్వు బాధిస్తానని చెప్పావంట. ఆ కేస్ టేకప్ చెయ్యగలవా? సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు కుట్టినైతే. అప్పుడే కుట్టి అయితే, తప్పకుండా ఆదిత్యగారు, సాక్ష్యాలు సంపాదించి ఎలాగైనా మా నాన్న నిర్దోషిని బయటకు తీసుకొస్తాను. మా అమ్మ మా నాన్నల కన్నీటికి కారణమైన వాళ్లను వదిలిపెట్టేది లేదు. సాక్ష్యం ఇప్పుడు లేకపోవచ్చు, కానీ సాక్ష్యం సంపాదించడం కోసమే నేను ఇక ప్రయత్నాలు చేస్తున్నాను. నా లక్ష్యం సూర్యబాబును నిర్దోషిగా బయటకు తీసుకురావడమే అని చెప్పి ఇలా ఆదిత్య కుట్టి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా పదే పదే నాన్నా అని చెప్పి ఆనంది మాట్లాడడంతో జీవన వచ్చి, ఏంటి ఇక నువ్వు నాన్నా అని మాట్లాడుతున్నావు? ఇక నువ్వు మా నాన్న కడుపులో నుండి పుట్టావా? ఇక నీకు మా అమ్మా నాన్నలు కావడమేంటి? అలా ఒకసారి మాట్లాడితే బాగుండదు. మా నాన్న నాకు మాత్రమే సొంతం అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. దాంతో ఆనంది, అది కాదు జీవన, ఏదో పొరపాట్లనేశాను, దానికి ఇంత గొడవ చెయ్యాలా అని చెప్పి ఆనంది అంటూ ఉండగా ఇంతలోనే ఆదిత్యకు చాలా కోపం వస్తుంది. జీవనను ఇలా అంటూ ఉంటాడు. చూడు జీవన, ఇక నువ్వు సూర్యచోటుల కన్నకూతురువైనా వాళ్లకు పుట్టిన ఆవిడవైనా నీకు తెలుసా అని చెప్పి ఇక నిజం తెలిసినవాడిలా ఆదిత్యే జీవనను అంటూ ఉంటాడు. దాంతో జీవన షాక్ అవుతుంది. ఏంటి, నేను జ్యోతిసూరుల కన్నకూతురిని కాదనే విషయం ఆదిత్యకు ఎలా తెలుసు? వాళ్ల కన్నకూతురు ఎవరనేది తెలుసా బావగారికి అని చెప్పి జీవన ఇక్కడ షాక్లో ఉంటుంది. అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరొకసారి ఆనందిని ఇక ఇలా అన్నావంటే బాగుండదు. తను అమ్మానాన్నలుగా భావిస్తుంది కాబట్టి అమ్మానాన్న అంటుంది. ఇక నువ్వు కూడా వాళ్ల కన్నకూతురు కాదనే విషయం నాకు తెలుసు. ఇక నీకు కూడా వాళ్లను అమ్మానాన్న అనే అధికారం లేదు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే దాంతో ఇక జీవనైతే ఏం మాట్లాడకుండా సైలెంట్ అవుతుంది. నువ్వెలాగో జ్యోతిసూరులకు కుట్టి కూడా అలాగే మళ్ళీ ఇలాంటి గొడవలు చేస్తే బావుండదు అని చెప్పి ఇక వార్నింగ్ ఇచ్చి ఆనందిని తీసుకుని పక్కకు వెళ్తాడు. ఇక నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆనంది. ఎలాగైనా మావయ్యగార్ని నిర్దోషిగా బయటకు తీసుకురావాలి. అలా అయితేనే అత్తమ్మ బ్రతుకుతుంది. లేకుంటే మీ అమ్మ జ్యోతి ఎలా ఏడుస్తుందో చూశావా? ఇక మీ అమ్మా నాన్నలు అలా ఏడుస్తూ ఉంటే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ల పరువు పోకూడదని చెప్పి
ఒకప్పుడు కాలు లేకపోయినా నన్ను పెళ్లి చేసుకున్న ఆవిడవు. ఇప్పుడు ఇక వాళ్ళు ఇలా బాధపడుతుంటే, కుటుంబం పరువు పోతుంటే నువ్వు తట్టుకోవని నాకు తెలుసు ఆనంది. కాబట్టి నీకేమైనా హెల్ప్ చేయమంటే నిన్ను తప్పకుండా చేస్తాను. ఇక నా హెల్ప్ తీసుకో అని చెప్పి ఇక ఇలా ధైర్యాన్ని చెప్తూ ఉంటాడు ఆదిత్య ఆనందికి. అప్పుడే ఇక సరేనండి, తప్పకుండా హెల్ప్ అవసరముంటే మిమ్మల్ని తప్పకుండా అడుగుతాను. మీరు నాకు అండగా ఉండగా నేను ఖచ్చితంగా కేసు గెలుస్తాను, మా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను అని చెప్పి ఇక వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే సునంద ఆదిత్యకు కాల్ చేస్తుంది. ఎక్కడ్రా అది, త్వరగా ఇంటికొచ్చేసేయ్, నీతో కొంచెం పని ఉంది, అర్జెంటుగా రావాలి, ఇక ముహూర్తానికి లేటవుతుంది అని చెప్పి ఇలా సునంద అనటంతో అప్పుడే ఇక ఆదిత్యకైతే ఏమర్థం కాదు. ఏంటమ్మా ముహూర్తం అంటున్నావు, అర్జెంట్ అంటున్నావు, ఏంటి, ఏం చేయబోతున్నావని చెప్పి అంటూ ఉండగా అవన్నీ విషయాలు తర్వాత చెప్తానురా, నువ్వు ముందుగా ఇంటికొచ్చేసేయ్, ఎక్కడున్నావని చెప్పి ఇలా హడావిడిగా చేస్తూ ఉంటుంది సునంద అయితే. దాంతో ఇక ఆనంది ఆదిత్య అయితే ఏంటి, ఏం చేయబోతుందని షాక్లో ఉంటారు. ఇక ఆదిత్య అయితే తన అమ్మ రమ్మనగానే వెంటనే సరే ఆనంది, బై బై, నేను వెళ్తున్నాను, సాక్ష్యాలు సంపాదించడంలో ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు అని చెప్పి ఆదిత్య సునంద దగ్గరికి బయలుదేరుతాడు. ఆనంది అయితే ఇక సాక్ష్యాలు సంపాదించడం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అక్కడికి వెళ్ళగానే సునంద అయితే ఆదిత్యను రెడీ అవరా, గుడికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ పెళ్లి జరుగుతుందనే విషయం తనకు చెప్పదు. అక్కడికి వెళ్ళాకే సర్ప్రైజ్ ఇవ్వాలని ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది. మనం గుడికి వెళ్తున్నాం, గుడిలో ఒక పూజ చేయబోతున్నాం, కాబట్టి నువ్విక వెంటనే రెడీ అయి ఇక బయటకు రారా, మన ఇద్దరమే వెళ్తున్నాం, పూజకు ఎవరు కూడా రావటం లేదు అని చెప్పి అబద్ధం చెప్తుంది ఆదిత్యకైతే. దాంతో ఇక ఆదిత్య అయితే సరేనమ్మా అని చెప్పి వెంటనే రెడీ అయి సునందతో పాటు కారిలిక కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళాక ఇక గుడిలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఏంటి, ఎవరికమ్మా పెళ్లి, ఇలా ఏర్పాట్లు చేస్తున్నారు, ఇక పెళ్లికూతురెక్కడా, పెళ్లికొడుకెవరు అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక సునంద చెప్తుంది, పెళ్లికొడుకు నువ్వేరా, పెళ్లికూతురు మరికొద్దిసేపట్లో వస్తుంది, మురళి తీసుకురాబోతున్నాడు, ఇక అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుందని చెప్పాడు, కాబట్టి మన స్థాయికి మన హోదాకు తగ్గ పిల్ల, ఇక నువ్వు త్వరగా పెళ్లి చేసుకోవాలరా, ఆనందిని మర్చిపోవడానికి నాకింతకంటే మార్గం ఇంకోటి తోచలేదు, అందుకే నీకు తెలియకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేశాన్రా, నీ అమ్మ మాట కాదనవని నేనిలా చేశాను, కాదనవు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఆదిత్యకు పెద్ద ట్విస్ట్ ఇస్తుంది సునంద అయితే. అది విన్నా ఇక ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు. ఏంటమ్మా ఇది, నా జీవితమమ్మా, నా జీవితాన్ని ఇలా నువ్విలా చేయడమేంటమ్మా, నేను ఆనందిని మర్చిపోవడమంటూ ఎప్పుడూ జరగదమ్మా, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడమేంటి, ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పి షాక్లో ఉంటాడు. ఇంతలోనే పెళ్లికూతురుని తీసుకొని మురళి వస్తాడు. పెళ్లికూతురు ఆదిత్యను చూసి చాలా సంబరపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన వెనుకాల 300 కోట్ల ఆస్తి ఉంది. ఆ ఆస్తిని చూసి ఇక ఊర్వశి అయితే ఆదిత్యతో పెళ్లికి ఒప్పుకుంటుంది. కానీ ఇక సునందకు చాలా బాగా నచ్చుతుంది. కానీ ఆదిత్యకు మాత్రం ఆనంది తప్ప మరొకరెవ్వరూ నచ్చరు. ఏంటి అసలు ఈ పిల్ల ఏంటి, నాకీ పెళ్లి ఏంటి అని చెప్పి చాలా చిరాకు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే అంటూ ఉంటాడు, అమ్మా, నేను కొద్దిసేపు ఇక ఆ పెళ్లికూతురుతో మాట్లాడాలమ్మా, పెళ్లికి ముందు ఇక నా గురించి మొత్తం చెప్పాలి కదా, అయినా ఒప్పుకుంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇలా ఆదిత్య అయితే ఒక కండిషన్ పెడతాడు. దాంతో ఇక మురళీ సునంద అయితే సరే ఒక్క నిమిషమే కదా, మాట్లాడు రారా అని చెప్పి పక్కకు తీసుకెళ్లి ఊర్వశితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య. ఏంటి, నువ్వేం చేస్తావ్, నన్ను పెళ్లి చేసుకోవడమేంటి, నాకింతకు ముందే పెళ్ళయ్యింది, నా భార్య కూడా ఉంది, ఆ విషయాలన్నీ నీకు తెలుసా, అయినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటున్నావా, ఇక నువ్విక పెళ్ళి, నీకు ఇంతకుముందు పెళ్లి కాలేదని తెలుసుకున్నాను, అయినా కూడా నాకు పెళ్ళయ్యింది, నాకు రెండో పిల్లని తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకుంటున్నావా అంటే నీకేదో ప్రాబ్లం ఉండుంటుంది, చెప్పు ఏం ప్రాబ్లం ఉంది, అసలు ఎందుకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి ఆదిత్య అయితే పక్కకు తీసుకెళ్లి ఊర్వశిని అడుగుతూ ఉంటాడు. దాంతో ఇక ఊర్వశి అయితే నిజం చెప్పాలా, నిజం చెప్తే నాకు హెల్ప్ చేస్తాడా, లేకుంటే 70 లక్షలిచ్చి నన్ను పంపించేస్తాడా, ఇక 70 లక్షలు చూసుకుంటే 300 కోట్ల ఆస్తి పోతుంది, ఇక పెళ్లి చేసుకుంటేనే ఆస్తి సొంతమవుతుందని మురళీ చెప్పాడు, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఊర్వశి అయితే. చెప్పు, ఇక నిన్ను పెళ్లి చేసుకోవడమంటూ నాకు అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే నా భార్య అంటే నా ప్రాణం, ఇక నేను ఆనందిని తప్ప మరొకని భార్యగా ఊహించుకోలేను, ఎందుకంటే ఆనంది నాకు ఇక పునర్జన్మని ఇచ్చింది, ఇక ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఘోరంగా ఉండేది, కాళ్ళు లేకపోయినా ఇక నేను వీల్చైర్లో కూర్చున్నాను, అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంది ఆనంది, నువ్వు అదే ప్లేస్లో ఉంటే కాళ్ళు లేకపోయి ఉంటే నన్ను పెళ్లి చేసుకునేదానివా,
చేసుకోరు. ఎందుకంటే ఇక మీరందరూ కూడా అమ్మాయిలు ఒకేలా ఉంటారు. కాని నా ఆనంది అలా కాదు. కేవలం తనకు ఇక మనసుతో సంబంధం ఉంటుంది, మనిషితో కాదు. అలాంటి అమ్మాయిని వదులుకోవడం నా వల్ల కాదు. మా అమ్మ ఇక నా భార్య మీద ఉన్న కోపంతో ఈ పెళ్లి ఏర్పాట్లు చేసింది. కాని నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇక తర్వాత మన జీవితాలు పాడు కాకూడదు. ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎవరూ కూడా సంసారం చేసింది లేదు. మళ్ళీ విడాకులంటూ కోట్ల చుట్టూ తిరగాలి. కాబట్టి నీకున్న ప్రాబ్లమేంటో చెప్తే దాన్ని సాల్వ్ చేసి ఇక నేను నీకు మంచి జీవితాన్ని వచ్చేలా చేస్తాను. అంతేకాని ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకుని సుఖంగా ఉండలేవు. నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పి ఆదిత్యే పక్కకు తీసుకెళ్లి ఊర్వశితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఊర్వశి కూడా, నాక్కూడా ఈ పెళ్లి గిల్లి ఇవన్నీ ఇష్టం లేదు. కాని నాకిప్పుడొక ప్రాబ్లం వచ్చింది సార్, ఆ ప్రాబ్లంని సాల్వ్ చెయ్యాలి అని చెప్పి ఇక ఊర్వశి అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. ఏం ప్రాబ్లం? డబ్బులవసరమా? ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు నీకిచ్చేస్తాను. కాని ఈ పెళ్లి నాకిష్టం లేదని నువ్వే చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పలేను. మా అమ్మ ఇక నేను చెప్తే ఊరుకోదు. ఇక నన్ను తిడుతుంది. తర్వాత నమ్మకం కోల్పోయానని ఇంట్లో గొడవ చేస్తుంది. నా మీద మా అమ్మ నమ్మకాలు పెట్టుకుంది. తన మాట నేను కాదనని. కాబట్టి పెళ్లి ఇష్టం లేదని నువ్వే చెప్పాలి అని చెప్పి ఇలా పక్కకు తీసుకెళ్లి ఆదిత్య ఇక ఊర్వశిని అనడంతో అప్పుడే ఇక ఊర్వశి అయితే, బాస్ నాక్కొంచెం డబ్బు కావాలి. 1 కోటి రూపాయలు నువ్వు డబ్బులిస్తే నిన్ను వదిలేస్తాను. ఎందుకంటే ఇక నేనొక కేసులో ఇరుక్కుపోయాను. మత్తు పదార్థాలు ఒక అతను నాకిచ్చి వేరొక దగ్గరికి పంపిణీ చెయ్యమన్నాడు. కాని అక్కడ చెక్ పోస్ట్ వాళ్లు ఉండడంతో అవి తీసుకెళ్లి నేనొకరి కార్లో పెట్టాను. ఇక తను పారిపోయాడు. తను పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పుడు మత్తు పదార్థాలు ఇక ఇలా పంపిణీ చెయ్యాల్సిన చోటికి చెయ్యలేదని చెప్పి వాళ్లు 70 లక్షలు మాకు కట్టాల్సిందని చెప్పి మా పీక మీద కూర్చొని మమ్మల్ని బెదిరిస్తున్నారు, చంపేస్తామని అని చెప్పి సూర్య జైలుకు వెళ్లడానికి ఇక ఇలా ఊర్వశికి సంబంధముందనే విషయం ఇక ఆదిత్యకు అర్థమయ్యేలా చెప్తుంది ఊర్వశి అయితే. దాంతో ఇక ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, మత్తు పదార్థాలు కార్తిక్కి పెట్టింది నువ్వేనా అని చెప్పి అంటూ ఉండగా, అవునండి. ఇక సూర్య అంట పెద్ద లాయర్. తనిప్పుడు కేసులో ఇరుక్కుపోయాడు. తనెలాగూ ఇరుక్కుపోయాడు. కాకపోతే ఇక ఈ మత్తు పదార్థాలు మాకిచ్చి ఇక వేరే వాళ్లకు పంపించమన్నవాళ్లు మమ్మల్ని ఇలా చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ల 70 లక్షలు వాళ్లకు కట్టేస్తే మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తామంటున్నారు. అందుకే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సొస్తుంది. ఇక నీ దగ్గర చాలా డబ్బులున్నాయని ఇక మా మురళి చెప్పాడు అని చెప్పి ఇలా ఊర్వశి అనడంతో ఇక ఆదిత్య అయితే సరైన సాక్ష్యం దొరికింది. ఇక ఇప్పుడు ఊర్వశిని తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడితే ఇక మా మామయ్య నిర్దోషిగా బయటకు వస్తాడు. నిజమేంటో ఊర్వశి చెప్తే ఊర్వశికి కావలసిన డబ్బులు నేనిస్తాను. అప్పుడు ఇక మొట్టమొదటిగా ఈ మత్తు పదార్థాలను తయారు చేసింది ఎవరు, వాళ్ళు ఎక్కడికి పంపిస్తున్నారు అనేది వాళ్లందరూ బయటపడిపోతారు. శిక్ష వాళ్లకి పడుతుంది. ఊర్వశి సేఫ్. ఇక మా మామయ్య సేఫ్గా నిర్దోషిగా బయటకు వస్తాడు అని చెప్పి ఆదిత్య అయితే ఇక ఊర్వశి ద్వారా నిజం తెలుసుకుని చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఊర్వశి చెప్తూ ఉండగా ఇక సంతోషంలో ఉంటాడు ఆదిత్య. ఏంటి బాస్ నవ్వుతున్నావేంటి, ఏమైంది? ఇక కేసులో ఇరుక్కున్నతడు నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉండగా, తెలుసా ఏంటి ఊర్వశి, తను నా మేనమామ, అంటే నాకు పిల్లనిచ్చిన మామ, నాకు మామయ్య అవుతాడు. ఇక తను ఇప్పుడు కేసులో ఇరుక్కున్నాడు. ఇక సరైన సాక్ష్యం లేక నిర్దోషిగా బయటకు రావట్లేదని నా భార్య నేను ఇక సాక్ష్యాలు సంపాదించడం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంతలోనే ఈ పెళ్లి ఏర్పాటులో మా అమ్మ ఇక మంచి పని చేసింది. నిన్ను తీసుకొచ్చి నా కళ్ల ముందు ఉంచింది. సరైన సాక్ష్యం చెప్పడానికి ఇక నువ్వు దొరికిపోయావు ఊర్వశి అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఊర్వశికి ఏమర్థం కాదు. నేను సాక్ష్యం చెప్పడమేంటి, ఒకవేళ పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే అని చెప్పి అంటూ ఉండగా, నిన్ను అరెస్ట్ చేయకుండా నేను కాపాడతాను కదా. నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు, నీకు 1 కోటి రూపాయలిస్తాను. ఇక నువ్వు సాక్ష్యం చెప్తే ఇక నువ్వు నిర్దోషిగా, నువ్వు మా మామయ్య సేఫ్ అయ్యేలా నేను చూస్తాను అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే ఊర్వశితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఊర్వశి అయితే, థ్యాంక్స్ బాస్. ఇక ఈ పెళ్ళిళ్ళు జరిగితే ఇలాంటివి నాకు దక్కవు. ఇక నేను ఎంజాయ్ చేయలేనని ఈ పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు చేసుకోవడం లేదు. కాని టైంకు నువ్వు నాకు డబ్బులిచ్చి ఇక మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ చేస్తానంటున్నావు. నాకు చాలా బాగా నచ్చావు నువ్వు అని చెప్పి ఇక ఈ పెళ్లి క్యాన్సిల్ అయినట్టే బాబు. ఇక నేను ఎలాంటి పెళ్ళిళ్ళు చేసుకోనని మీ అమ్మగారికి మురళికి నేనే చెప్తాను. ఇక నాకు 1 కోటి రూపాయలిస్తావు కదా సాక్ష్యం చెప్తే అని చెప్పి ఇలా ఇక ఒప్పందం కుదుర్చుకుంటుంది ఆదిత్యతో ఊర్వశి. అయితే దాంతో ఇక సరి అని
ఇద్దరూ ఒప్పందానికి వచ్చి మళ్ళీ ఇక పంతులుగారి దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చాక ఊర్వశి అయితే మురళికి, సునందాకైతే దిమ్మ తిరిగే షాకిస్తుంది. నాకీ పెళ్లి ఇష్టంలేదు. ఆదిత్య తన గురించి మొత్తం చెప్పాడు. తనకు పెళ్లయింది, భార్య ఉంది. తన భార్యతో తనకు విడాకులు కాలేదని తెలుసుకున్నాను. కాబట్టి వాళ్లకు విడాకులు కాకముందు ఈ పెళ్లి చేసుకోవడం చట్టనిత్య నేరమని తెలుసుకున్నాను. కాబట్టి నేనీ పెళ్లిని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పి ఊర్వశి అయితే సునందాకు, మురళికైతే దిమ్మ తిరిగే షాకిస్తుంది. అప్పుడే ఇక సునందైతే ఆదిత్య కళ్ళ చూసి, ఏంట్రా అది, ఏం చెప్పావురా ఊర్వశికి, పెళ్లి చేసుకొని అంటుంది అని చెప్పి అంటూ ఉండగా, నేనేం చెప్పలేదమ్మా, నాకు పెళ్లయింది, భార్య ఉంది, విడాకులు కాలేదు అని చెప్పాను అంతే అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఇక ఏంటమ్మా, విడాకులు త్వరగా ఇప్పిస్తాం. ఇక మా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసుకదా, మేము చాలా డబ్బున్నవాళ్లం. ఇక విడాకులనేవి చాలా త్వరలోనే ఇప్పించేస్తాం. నువ్వు మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవద్దమ్మా అని చెప్పి సునంద అనడంతో, లేదు, ఇక నాకీ పెళ్లి ఇష్టంలేదు. అసలు నాకీ పెళ్లిలంటేనే ఇష్టంలేదు. ఇక నేను డబ్బు కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అసలు నేను చేసేదే ఇక దొంగతనాలు అని చెప్పి తన గురించి, తన బయోడేటా మొత్తం కూడా సునంద ముందు చెప్తూ ఉంటుంది. అది విన్న సునందైతే చాలా కోపంగా మురళిచెంప పగలగొడుతుంది. ఏంటికా, నువ్వు మంచి పిల్లన్ని తీసుకురమ్మంటే ఇలా దొంగతనం చేసే పిల్లన్ని తీసుకొచ్చి నా కొడుక్కు అంటగడతాను అంటావా? ఇక ఇప్పుడు సూర్య కేసులో ఇరుక్కోడానికి కారణం ఊర్వశీనేనా అని చెప్పి నిజం తెలుసుకున్న సునంద మురళిచెంప పగలగొడుతుంది. దాంతో ఇక ఏంటమ్మా, నాకేం తెలుసమ్మా ఇలాంటి పిల్లని, ఇక నేను చూశాను, బావుంది, లక్షణంగానే తీసుకొచ్చాను అని చెప్పి మురళి ఎత్తి తప్పించుకుంటాడు. అప్పుడే ఇక ఆదిత్య జరిగిందంతా సునందాకు చెప్తూ ఉంటాడు. మావయ్య మత్తు పదార్థాల కేసులో ఇరుక్కున్నాడు కదమ్మా, దానికి కారణం ఈ ఊర్వశియే. ఊర్వశి ఇక అసలు ఈ మత్తు పదార్థాలు తనకిచ్చింది ఎవరనేది చెప్తానన్నది. తనల్ని ఇక వాళ్ళ గురించి చెప్తే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టచ్చు. మావయ్యని నిర్దోషిగా బయటకు తీసుకురావచ్చు. ఇక ఊర్వశి సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుందమ్మా. ఇక ఊర్వశి కాకపోతే ₹1,00,00,000 డబ్బు అవసరముందంట. తన డబ్బులు తనకిచ్చేస్తే ఇక మావయ్యను నిర్దోషిగా బయటకు తీసుకురావచ్చు. తప్పు చేసి మత్తు పదార్థాలను తయారు చేస్తున్నవాళ్లు, వాళ్ళు ఎక్కడికి పంపిస్తున్నవాళ్లు, ఇక వాళ్లందర్నీ పట్టుకుని జైల్లో పెట్టచ్చమ్మా. ఇక ఊర్వశిని పెళ్లి ఏర్పాట్లకు తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు మంచి పని చేశావమ్మా, నిజాలేంటో తెలిసేలా చేశావు అని చెప్పి ఆదిత్య చాలా సంబరపడుతూ ఉంటాడు. వెంటనే ఆనందికి కాల్ చేస్తాడు. ఆనంది, సాక్ష్యం దొరికిపోయింది. మావయ్య నిర్దోషిని తేలిపోవడానికి సరైన సాక్ష్యం నేను సంపాదించాను. ఇక రేపే మనం కోర్టులో ఇక ప్రవేశపెట్టబోతున్నాం ఆ మనిషిని అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య చాలా సంతోషంగా. ఆనంది కూడా ఇక ఏంటి ఆదిత్య గారు, ఏం మాట్లాడుతున్నారు, ఇక కార్లో మత్తు పదార్థాలు పెట్టినా ఇక అమ్మాయి దొరికిపోయిందా అని చెప్పి ఆనంది కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. అవును, రేపు నేను ఆ అమ్మాయిని ఇక కేసులోకి, అక్కడికి ఇక కోర్టులోకి తీసుకొస్తాను. అక్కడికి వచ్చాక తెలుస్తుంది కదా అక్కడ ఏం జరిగేది అని చెప్పి చాలా సంతోషంగా ఆనందికైతే గుడ్ న్యూస్ చెప్తాడు ఆదిత్య. అయితే ఇక అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఊర్వశి ద్వారా నిజం తెలియబోతుంది అని చెప్పి ఇక ఊర్వశి అయితే తను ఇక సూర్య ఇద్దరూ కూడా నిర్దోషులుగా ఉండడం కోసం ఇక తనకు మత్తు పదార్థాలు ఇచ్చిన ఆ రౌడీలనైతే ఆదిత్యకు పట్టించేస్తుంది. వాళ్లను కూడా కోర్టులోకి తీసుకొస్తాడు రేపు ఆదిత్య. అయితే ఇక తెల్లవారుతుంది. అందరూ కూడా కోర్టులోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఇక ఆదిత్య ఎప్పుడొస్తాడని చెప్పి ఆనంది వెయిట్ చేస్తూ ఉండగా ఆదిత్య ఊర్వశిని తీసుకుని కోర్టులోకి ప్రవేశమవుతాడు. ఇక ఊర్వశితో పాటు ఊర్వశికి ఆ మత్తు పదార్థాలు ఇచ్చిన ఆ రౌడీలను కూడా పోలీసులతో పాటు తీసుకొస్తూ ఉంటాడు. పోలీసులు ఆ రౌడీలను తీసుకొని ఇక కోర్ట్ బౌండ్లో నిలబడతారు. ఇక అప్పుడే ఆ రౌడీలు ఒక పక్క, ఊర్వశి మరొక పక్క జరిగిందంతా కూడా కోర్టులో చెప్తూ ఉంటుంది. నాకు మత్తు పదార్థాలు ఇచ్చి వేరే కంపెనీ వాళ్లకు ఇలా సేల్ చేయమని చెప్పారు. అలా వస్తూ ఉండగా మధ్యలో చెక్పోస్ట్ వాళ్ళుండడంతో ఇక నేను సూర్యగారి కార్లో పెట్టాను. ఇక ఇదంతా ఇక నేనే చేశాను. సూర్యబాబు ఇక ఎలాంటి తప్పు చేయలేదు. తను పెద్ద లాయరని అందరికీ తెలుసు కదా, తన స్థానమేంటో అందరికీ తెలుసు. అలాంటి పెద్ద మనిషి తప్పు చేశాడంటే మీరు ఎలా నమ్మారు? ఇదంతా నేనే చేశాను. డబ్బుకు కకృతిపడి ఇలాంటి పనులు చేయడం నేను చేసిన తప్పే. కాని నాతో చేయించింది మాత్రం వీళ్లే అని చెప్పి ఆ రౌడీలనైతే చూపిస్తూ ఉంటుంది ఊర్వశి అయితే. అప్పుడే ఇక అతను ఆవిడ చెప్పిన సాక్ష్యాలకైతే జడ్జి అయితే ఇక షాక్ అవుతాడు. ఇక సూర్యగారు ఏ తప్పు చేయలేదని మాకు కూడా నమ్మకముండేది.
కాని సాక్ష్యం లేకపోవడంతో ఏం చేయలేకపోయాం అని చెప్పి ఇక కోర్టు మొత్తం తలదించుకుంటుంది ఊర్వశి చెప్పిన సాక్ష్యాలు చూసి. అప్పుడే ఇక రౌడీలైతే పట్టుపడతారు. ఇక జైల్లోకి తీసుకెళ్లి ఆ రౌడీలను కూర్చోబెడతారు. ఇలాంటి తప్పులు చేస్తున్నది మీరేనా? ఇన్నాళ్లు తెలుసుకోలేకపోయాం. ఇలా ఎన్నాళ్లనుంచి చేస్తున్నారురా? ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారురా? యూత్ మొత్తం మీ వల్లే చెడిపోతున్నారు కదరా అని చెప్పి ఆ మత్తు పదార్థాలను అమ్మేవాళ్లనైతే జైల్లో పెట్టి ఊర్వశి చెప్పిన సాక్ష్యానికైతే సూర్య తప్పు చేయలేదు, సూర్య నిర్దోషి అని సూర్యను ఊర్వశిని క్షమించేసి కోర్టైతే ఇక ఇలా నిర్దోషులుగా బయటకు పంపిస్తుంది. ఇక తప్పు చేసిన వాళ్లనైతే లోపల పెడతారు. ఇక ఈ విధంగానైతే ఆదిత్య పెళ్లి కారణంతో ఊర్వశి ఆదిత్యకు దొరికిపోవడంతో ఆదిత్య ఇక ఆనందికి ఇక ఇలా గుడ్ న్యూస్ చెప్పి ఇక ఆనంది వాళ్ల నాన్న సూర్యనైతే నిర్దోషిగా బయటకు తీసుకురాబోతున్నాడు ఆదిత్య అయితే. ఇక ఊర్వశికి కావలసినంత డబ్బిచ్చి 1 కోటి రూపాయలు ఊర్వశి చేతిలో పెట్టి నిజాన్ని బయటపెట్టించబోతున్నాడు ఆదిత్య అయితే. ఇక సుధం మరి ఇక ఈ విధంగానే జరగబోతుందా? ఊర్వశి ఇక తనకు కావలసినంత డబ్బు ఆదిత్య ద్వారా స్వీకరించి నిజాన్ని బయటపెట్టబోతుందా? ఇక ఈ విధంగానే అనేది చూడాలి. ఇక ఈ విధంగా జరగడంతో ఇందుమతికి జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ అవుతుంది. ఎలా అయితే వాళ్లు సూర్యను జైలుకు పంపించి ఇక జ్యోతి చేత ఆస్తి మొత్తం రాయించుకోవాలనుకున్నారో ఇక అదంతా క్యాన్సల్ అయిపోతుంది. సూర్యను మళ్లీ సంతోషంగా ఇంటికి తీసుకొస్తారు ఆనంది. ఆదిత్య అయితే సరైన సాక్ష్యాలను సంపాదించి దాంతో ఇక వీళ్ల ప్లాన్ అయితే మొత్తం కూడా ఇక వీళ్ల ప్లాన్ రివర్స్ అయిపోతుంది. ఇక వీళ్లైతే షాక్లో ఉండిపోతారు. అంతేకాదు ఆనంది గురించి ఏ ఒక్క చిన్న మాట అన్నా జీవన గురించి నిజాలు బయటపెడతానని ఆదిత్య బెదిరిస్తూ ఉంటాడు. ఆనంది జ్యోతి సూర్యుల కన్నకూతురనే విషయం ఆదిత్య త్వరలోనే చెప్పబోతున్నాడనిపిస్తుంది. చూద్దాం మరి. ఇక ఈ విధంగా ఇక ఆదిత్యకు ఊర్వశికి పెళ్లి క్యాన్సిల్ అయి మరీ ఇక సూర్యను నిర్దోషిగా విడిపించడం కోసం ఇక ఆదిత్య జీవితంలోకి రావాలనుకున్న ఊర్వశి ద్వారా ఇక నిజం తెలియబోతుందా? సాక్ష్యం ఊర్వశి చెప్పబోతుందా? డబ్బులు తీసుకునేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జరగబోతుందనిపిస్తుంది.